శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం సంతెబీదనూరు సమీపంలోని పెన్నా నదిలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. 2 నెలలుగా ఇక్కడ నుంచి ఇసుకను కర్ణాటక పరిశ్రమలకు తరలిస్తున్నారు. అనుమతి లేనిదే ఇసుక తరలించకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇవేమీ పట్టనట్లు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఇసుకను ఇష్టం వచ్చినట్లు తవ్వేసి ట్రాక్టర్లతో తరలిచేస్తున్నారు. అక్రమ తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటి పంటలు కూడా పండట్లేదని స్థానికులు, రైతులు అంటున్నారు. అధికారులు స్పందించి ఇసుక దందాను నిలువరించాలని కోరుతున్నారు. ఇక్కడ ప్రతిరోజు 25 ట్రాక్టర్లు ప్రతిరోజు ఇసుక అక్రమ రవాణా తోలుతున్నారు. దీనిపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈ ఇసుక తోలడం వల్ల ప్రతిరోజు ప్రతి రైతుకు కూడా నీరు లేక పంటలు పండక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అదీ కాక వీరు ఎటువంటి అనుమతులు లేకుండా ధైర్యంతో తోలుతున్నారంటే ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి పండించే పంట కూడా ఇంకిపోతున్నాయి. నీరు తగ్గడం వల్ల జనవరాలు తగ్గుతాయి. కాబట్టి ఈ ఇసుక అక్రమ దందాన్ని వెంటనే ఆపాలని మా గ్రామ ప్రజల తరపున అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము. పెన్నా నదిలో ఇష్టానుసారంగా ఎటువంటి అనుమతులు లేకుండా ప్రతిరోజు 25 నుంచి 30 ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప దాన్ని ఆపే ప్రయత్నం చేయడం లేదు. దీనివల్ల తాగడానికి నీళ్లు లేక, రైతులు పంట పండించడానికి నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అసలే మంది రాయలసీమ అంటేనే స్పందించి వారి మీద కఠిన చర్యలు చేపట్టి ఇసుక అక్రమ దందాను, అక్రమ రవాణాను ఆపాలని అధికారులకు విన్నవిస్తున్నాం.